ఈ రెండు కూడా ఫ్రంట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్. నేనైతే క్రాంక్ బ్రేక్ ప్యాడ్స్ వాడిన తర్వాత నాకు అనిపించింది ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ పవన్ సాలిగ్రామ. ఈరోజు మనం స్ట్రీట్ ట్రిపుల్ వెహికల్ మన బైక్ ఏమైందంటే బ్రేక్ ప్యాడ్స్ మొత్తం పాడైపోయి ఎంత దరిద్రంగా అయిపోయాయంటే ఇది వీటి పరిస్థితి. ఇది చేంజ్ చేయడానికి మనకి ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అన్నది మనం ఈరోజు చూసుకున్నాం. ఇదే మన వెహికల్ అనమాట. బ్యాక్ సైడ్ ఏమొచ్చి సింగిల్ క్యాలిపర్ ఉంటుంది, ఫ్రంట్ ఏమొచ్చి 2 బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. ఈ క్యాలిపర్స్కి 2 ఉంటాయన్నమాట, అండ్ ఇటు సైడ్ ఒక 2 ఉంటాయన్నమాట. ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఈ రెండు కూడా ఫ్రంట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్. ఈ రెండు మనకి అరౌండ్ 3500 ఎంతో పడుతుంది. అలా 2 సెట్స్ తీసుకున్నా. 2 ఫిట్టింగ్ ఛార్జెస్ ఏమొచ్చి 1000 రూపీస్. బ్యాక్ ఏమొచ్చి ఇవి రెండు. దీని పరిస్థితి ఇదనమాట. లైక్ చూడండి, మొత్తానికి అరిగిపోయాయి. దీని ప్రైస్ ఏమొచ్చి 3200 అట్లా పడుతుంది. ఇలా ఉండాల్సినటువంటి బ్రేక్ ప్యాడ్స్ అంత దారుణంగా అరిగిపోయాయి. ఎక్కి బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఈ ప్లేట్ అరిగిపోద్ది. ఈ ప్లేట్ అరిగిపోయింది అనుకోండి, ఇంకా దేనికి పనికిరాదు. బైక్లో ఇప్పుడు చేంజ్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆయిల్ చూసుకున్నాం. ఆయిల్ అయితే ఫుల్గా ఉంది. కూలెంట్ ఇంకా 400 ml ఎంతో తక్కువ ఉందంట, అండ్ అది కూడా చేంజ్ చేస్తారు. దాని తర్వాత ఏమొచ్చి ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదనమాట పాతవి, అండ్ ఇవేమొచ్చి కొత్తవి. అండ్ దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత తేడా ఉందో. అండ్ ఒక సూపర్ బైక్ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు, కష్టమే. చేంజ్ కూడా అయిపోయింది. లైక్ కొద్దిగా తక్కువ ఉందంట, ఇంచుమించు ఒక 400 ml పడుతుంది అన్నారు. అది కూడా చేంజ్ చేసేసారు. ఈ చాలామంది డౌట్ ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న రబ్బర్ ఉంటుందంట. ఈ రబ్బర్ ఏమైందంటే ఊడిపోయింది. దీనివల్ల క్యాలిబర్ కొద్దిగా సౌండ్ వస్తుందంట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మన బైక్ ఏంటంటే నిస్సన్ క్యాలిబర్స్ ఇచ్చారనమాట, 2 సైడ్స్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ ఏమొచ్చి బ్రెంబో క్యాలిబర్స్ ఇచ్చారు. మన బైక్ ఏంటంటే 2018 మోడల్. ఇంచుమించు ఒక 600 cc దాటిందంటే బైక్ మెయింటెనెన్స్ మాత్రం దేవుడు కనిపిస్తాడు, మామూలు కూడా కాదు. బైక్ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా వాడాలి. ఏ చిన్న ప్రాబ్లంగా అనిపించినా కూడా వెంటనే మార్పించేసుకోవాలి. కొద్దిగా తేడా వచ్చిందనుకోండి, కొన్నది పోద్ది, ఉంచుకుంది పోద్ది అన్నట్టు మొత్తానికి పోతుంది అనమాట. మన దగ్గరికి బిల్ వచ్చేసింది. ప్రస్తుతానికి మనం పూర్తి బిల్లు ఏమొచ్చి ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి అయితే 8790 రూపీస్ అయింది. నేనైతే క్రాంక్ బ్రేక్ ప్యాడ్స్ వాడిన తర్వాత నాకు అనిపించింది బడ్జెట్లో అయితే ఆ బ్రేక్ ప్యాడ్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చక్కగా ఏబీసీ బ్రేక్ ప్యాడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. నా బైక్ ఏబిఎస్ ప్రాబ్లం ఉందా అంటే ఏబిఎస్ ప్రాబ్లం లేదు. ఆయిల్ ఎక్కడైనా ఎయిర్ గ్యాప్ వచ్చి స్ట్రక్ అయిపోయిందా అంటే అది కూడా లేదు. స్పీడ్లో ఉన్నప్పుడు ఒక టైంలోని ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేవి అయితే కంట్రోల్ అవ్వలేదు, క్రాంక్ వదిలేస్తూ ఉన్నాయి. సో క్రాంక్ అన్నా నన్ను అడిగితే స్ట్రీట్ ట్రిపుల్కి ఈబీసీ బ్రేక్ ప్యాడ్స్కి అయితే లో బడ్జెట్లో వెళ్ళడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. నన్ను అడిగితే ఒక లైఫ్ కన్నా 1000 రూపాయలు ఎక్కువ కాదు కదా అని నేను అంటాను. క్రాంక్ బ్రేక్ ప్యాడ్స్ అంత వర్త్ అయితే అస్సలు కాదు, నాకైతే అదే అనిపించింది. బ్రేక్ ప్యాడ్స్కి ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేసి చక్కగా ఈబీసీ బ్రేక్ ప్యాడ్స్ తీసుకోవచ్చు, ద బెస్ట్ అని నేను అంటాను. ఈ ఆలోచన ఇంకా మీదే. మాకు బడ్జెట్లో కావాలంటే మీరు క్రాంక్ వెళ్ళచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుండాలి, బ్రేకింగ్ కరెక్ట్గా ఉండాలనుకుంటే కనుక మీరు ఈబీసీకి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ఈబీసీ బ్రేక్ ప్యాడ్స్ మా ఫ్రెండ్ బైక్ ఉన్నాయి, అండ్ సేమ్ స్ట్రీట్ ట్రిపుల్, సేమ్ మోడల్, సేమ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ నేను దానికన్నా బ్రెంబో ఇంకా బెస్ట్ అనుకోండి. బట్ క్రాంక్ మీద ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని చక్కగా మీరు ఈబీసీ బ్రేక్ ప్యాడ్స్ తీసుకోవడం అయితే చాలా బెస్ట్. మా ఫ్రెండ్ స్ట్రీట్ ట్రిపుల్ అండ్ నా స్ట్రీట్ ట్రిపుల్ రెండు కూడా ట్రై చేస్తాను. రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో అన్నది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ రోజుతో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. కుదిరితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గో గైస్, సీ యూ, టాటా, నమస్కారం.